అందరికీ నమస్కారం. ఆర్టీసీ సంబంధించి చూడండి ఎన్ని బస్సులు ఉన్నాయి ఇక్కడ కోదాడలో. అంటే కోదాడ సంబంధించి ఎక్కడెక్కడ పార్కింగ్ చేశారు. ప్రజలు మాత్రం దగ్గర 1000-2000 మంది జనం పాపం సెలవులకు వచ్చి ఆదివారం పోవటానికి రెడీగా ఉన్నారు. కానీ ఎక్కడ బస్సులు అక్కడ పార్కింగ్ పెట్టేసి ఒక్క బస్సులో చూడండి, ఒక బస్సు చూపిస్తాం మీకు. కోదాడ బస్సు 60 సీట్లు కెపాసిటీ, అది 400 మంది ఎక్కినారు దాంట్లో. ఇప్పుడు మీరు చూపిస్తా, లైవ్లో చూపిస్తా చూడండి. ఇది ఆర్టీసీ వాళ్ళ తప్ప, ఈ ఆర్టీసీ ఖమ్మం డిపో, ఈ నల్గొండ డిపో, కోదాడ డిపో తప్ప, అది ప్రభుత్వ పరంగానే కావాలని బస్సులన్నీ చూడండి ఎంత అన్ని పక్క పెట్టేశారు. దగ్గర 20-30 బస్సులు ఉన్నాయి కోదాడకు సంబంధించి. అంటే ఖమ్మం డిపోకి సంబంధించిన బస్సులు ఎన్ని ఉన్నాయి చూడండి. సూర్యాపేట, సూర్యాపేట, ఖమ్మం, కోదాడ, ఎన్ని బస్సులు చూడండి. కావాలని బ్రేక్ చేసి ప్రభుత్వం చెడపేరు చేస్తున్నారండి. నాకు తెలిసైతే ఆర్టీసీ వాళ్ళు కావాలని నాకు తెలిసి ఆర్టీసీ వాళ్ళే కావాలని ప్రభుత్వం చెడ్డపేరు తెస్తున్నారు నేను అనుకుంటున్నా. ఈ డిఎం గారిని కూడా నెంబర్ కలిపాను నేను. మన ఖమ్మం డిఎం సంబంధించి నెంబర్ కూడా కలిపా. ఆయన అందుబాటులో లేడు. ఖమ్మం సంబంధించిన డిఎంని కూడా కలిపాను, అందుబాటులో లేడు. ఎంత ఘోరం అంటే చిన్న పిల్లలు తీసుకొని పాపం ఎక్కడ బస్ స్టాండ్ మొత్తం